ఈరోజు చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష. మాతో పాటు ఒక కమిట్మెంట్ కలిగినటువంటి ఒక లీడర్ ఈరోజు ఈ శాసన మండలికి సంబంధించి డిప్యూటీ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎంపిక కావడం అన్నది చాలా సంతోషం అధ్యక్ష. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఒక కమిట్మెంట్తో పనిచేసేటువంటి లీడర్స్కి మనం అవకాశం ఇవ్వాలా, వారి ద్వారా ఈ ప్రజల సమస్యలని కానీ ఈ ప్రజలకు కావాల్సినటువంటి విషయాలన్నింటిలో కూడా మనం పోరాడాలన్న ఆలోచన కలిగినటువంటి వ్యక్తి. మరి ఆయన చెప్పినటువంటి డైరెక్షన్స్లో అందరం కూడా మిమ్మల్ని డిప్యూటీ చైర్మన్గా చేసుకోవడం మా అందరి అదృష్టం అని కూడా అంటా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈ ప్రభుత్వానికి శాసన మండలి అంటే మొదటి నుంచి కూడా ఎందుకో ఒక వివక్ష చూపిస్తా ఉన్నారు అధ్యక్ష. ఎగ్జాంపుల్ చెప్పాలంటే నిన్నటి రోజున డిఎస్సి గురించి పక్కన మొదటి రోజే మొదటి క్షణాల్లోనే అక్కడ చర్చకు వచ్చి ఇక్కడ ప్రతిపక్షంలో డిమాండ్ చేస్తా ఉన్నా కూడా శాసన మండలిలో వారు చర్చించడానికి ఈ రోజుకి కూడా ముందుకు రాకపోవడం, వారు చేసినటువంటి తప్పులు కానీ అక్రమాలు కానీ అన్యాయాలు కానీ అవన్నీ కూడా ఎక్కడ బయటపడతాయన్న ఉద్దేశంతో ఈ శాసన మండలి గొంతు నొక్కడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా రెండో పాయింట్ కూడా మన ఎల్ఓపి గారిని అవమానించడం కానీ చైర్మన్ గారిని కూడా గతంలో అనేక సందర్భాల్లో శాసన మండలి చైర్మన్ గారిని కూడా వారు అవమానించినటువంటి పరిస్థితి ఇందాక కూడా చూసాం వారు మాట్లాడినటువంటి తీరు. అదేవిధంగా ఇప్పుడు డిప్యూటీ చైర్మన్గా మీరు ఎంపిక అయిన తర్వాత మిమ్మల్ని గౌరవంగా చూడాల్సినటువంటి బాధ్యత వారి మీద ఉంటే దానికి ముందే మంత్రి గారు చెప్తా ఉన్నారు చైర్కి ఉన్నటువంటి విలువ గౌరవం అవన్నీ చెప్తా కరెక్ట్గా డిప్యూటీ చైర్మన్గా ఆ చైర్లో మీరు కూర్చుండేటప్పుడు వాళ్ళందరూ కూడా పారిపోవడం అన్నది ఈ శాసన మండలిని వారు ఎంతవరకు గౌరవిస్తా ఉన్నారన్నది చూడాలి. మరి తప్పకుండా కూడా చట్టసభలంటే గౌరవం లేనటువంటి వీరికి ప్రజలు రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా గుణపాఠం చెప్తారు అధ్యక్ష. మీరు ఇంకా భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానానికి మీరు వెళ్ళాలని, అదేవిధంగా మంచి మనసు కమిట్మెంట్ ఉండేటువంటి వ్యక్తి ఆ స్థాయికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని గౌరవమైనటువంటి స్థానంలో చూడాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొకసారి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అధ్యక్ష, సభకు నమస్కారం. ముందుగా పెద్దల సభకు ఏకగ్రీవంగా ఉపసభాపతిగా నియమించలైన మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, చాలా మంచి వాతావరణంలో అధ్యక్ష, ఏ సాంప్రదాయం మీద అర్థం కావడం లేదు అధ్యక్ష. ఏకగ్రీవంగా మీరు ఎంపికైతే హుందాతనంతో ఉండవలసినటువంటి పాలక పక్షం ఈ రకమైన వాతావరణం సాంప్రదాయాన్ని సృష్టించడం అనేది చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. ఎందుకు ఓర్వలేకపోతున్నారా? ఏంటి ఆలోచన ఏంటి? ఇనానిమస్గా ఒక యువకులు ఉపసభాపతిగా ఎంపికైతే సంతోషంతో మరి పాలు పంచుకోవాల్సింది పోయి ఈ రకమైన వాతావరణం తీసుకొస్తున్నారంటే మీరు అర్థం చేసుకోండి అధ్యక్ష. భవిష్యత్తులో కానీ గతంలో కూడా ఏ రకమైనటువంటి ఏకపక్షంగా అధికార పక్షం మా దర్పం ఏంటో అనేటట్టుగా వాతావరణంతో సభను నడిపారే తప్ప వేరే రకమైన ఆలోచన లేకుండా మరి వాళ్ళు వాతావరణం సృష్టిస్తున్నారు అధ్యక్ష. ఈ సందర్భంగా ఒక పక్క మీరు హుందాతనంగా ఏకగ్రీవంగా మరి ఎంపికైనందుకు సంతోషిస్తూ ఇట్లాంటి వాతావరణాన్ని ఓర్చుకోలేక వాకౌట్ చేసిన వాళ్ళకు కూడా ఇది కరెక్ట్ కాదని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. నమస్కారం. రవీంద్ర గారు. ఈరోజు డిప్యూటీ చైర్మన్గా ఎన్నికైన మీకు మనస్పూర్వక అభినందనలు తెలియజేస్తూ, మరి మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు సమర్థవంతులైన మిమ్మల్ని ఆ స్థానంలో కూర్చోబెట్టడం ఈ సభకి చాలా నిండుతనాన్ని చేకూరుస్తుంది. మరి ఈ సభ పెద్దల సభ. ఈ పెద్దల సభలో ఎక్కువ చర్చ జరగాలి, ప్రజా సమస్యల పైన ఎక్కువ చర్చ జరిగి ప్రజలకు న్యాయం జరగాలి. మరి ఎప్పుడైతే ఒక ప్రతిపక్షం డిఎస్సి మీద చర్చ అడిగినప్పుడు వారు కనుక ఆ చర్చ చేస్తే అనేక సమస్యలు ఉన్నాయి. ఒక పక్క జూనియర్ డాక్టర్స్ వారు సమ్మె చేస్తున్నారు, రాష్ట్రం అంతా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి ఈ సమస్యలు కూడా మనం చర్చించడానికి చక్కటి అవకాశం వచ్చేది. మరో పక్క లోకల్ బాడీస్లో ఎంపీటీసీలు వచ్చే నెలతోటి వారి పదవీకాలం అయిపోతుంది. వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవవేతనం ఇప్పుడు దాకా రాలేదు. ఈ సమస్య కూడా మనం చర్చించవలసి ఉంటుంది. మరి ఒక లోకల్ బాడీస్ ఎప్పుడైతే ఎంపీటీసీలు జెడ్పీటీసీలకి 2 సంవత్సరాల బట్టి వేతనం రాకపోవడం, మీరు ప్రత్యేకమైన శ్రద్ధ చేసుకుని వారికి వచ్చే నెలలోపే ఆ గౌరవవేతనం వచ్చేలాగా చూస్తారని సభలోని సంప్రదాయాన్ని చక్కగా పాటిస్తారని మిమ్మల్ని కోరుకుంటూ మరొకసారి మీకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. హనుమంతరావు గారు. అధ్యక్ష,
ఈరోజు డిప్యూటీ చైర్మన్గా ఎన్నికైనటువంటి మీకు మైక్ ముందు ఉంది, అక్కడ ఆన్ చేసి మాట్లాడండి. మీకు ప్రత్యేకమైనటువంటి అభినందన రాలేదే వచ్చింది, వచ్చిందా? వస్తుంది. ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక యువకుడైనటువంటి మిమ్మల్ని వైస్ చైర్మన్గా ఎన్నిక చేయటానికి తీసుకున్నటువంటి నిర్ణయానికి పార్టీకి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తాం. చాలా సంతోషం. మీరు ఈ మండలిలో జరిగినటువంటి రోజుల్లో ప్రజా సమస్యల పట్ల, రాష్ట్రంలో జరిగేటటువంటి అనేక సమస్యల పట్ల పోరాడినటువంటి విషయాలన్నింటినీ కూడా అందరూ గ్రహించడం జరిగింది. చాలా సంతోషం మీకు ఇవ్వటం కూడా. అయితే ఈ రోజున అధికార పక్షం లేకుండా మీరు చైర్మన్గా వాళ్ళకు కూడా బాధ్యత ఉంది. మిమ్మల్ని మేము అందరం కలిసి, వాళ్ళు మేము కలిసి మిమ్మల్ని చైర్లో కూర్చోబెట్టాల్సినటువంటి బాధ్యత ఉంది. కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, నాకు అర్థమైనటువంటిది, మెజారిటీ లేదు కాబట్టి బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో తీసుకున్నటువంటి నిర్ణయంగా నేను భావిస్తా ఉన్నా. మరి ప్రభుత్వం ఎప్పుడైనా ఏ రకమైనటువంటి బాధ్యతతో ఈ కౌన్సిల్లో వ్యవహరిస్తుందో మనందరం కూడా చూస్తున్నాం. ప్రతిపక్షం అనేక సమస్యల మీద ఎప్పుడైనా ప్రజల పక్షాన పోరాటం జరుపుద్ది, విషయాలు అడుగుద్ది. అడిగినటువంటి దానికి సరైనటువంటి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కానీ ఏ సందర్భంలోనూ 3 రోజుల నుంచి డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకల మీద చర్చించాలని చెప్పి అడుగుతున్నాం. ఎందుకు దాటేస్తున్నారు వాళ్ళు? ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ళు చర్చ జరిగితే జరిగినటువంటి అవకతవకలకి బాధ్యత వహించాలి కాబట్టి దీన్ని పక్కదోవ పట్టించడం కోసం ఇతరితర మాటలన్నీ కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పుడైనా ప్రజా సమస్యలు 3 రోజుల నుంచి కనీసం ఏ మాత్రం చర్చకి రాలా. దానికి కారణం అపోజిషన్ వాళ్ళు గోల్ చేస్తున్నారు అనే మాట మాట్లాడటం సరైనటువంటి విధానం కాదు. మేము అడిగేది చర్చ జరగాలని చెప్పి అడుగుతున్నాం. ప్రజల తరపున ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలు, మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు, అవసరానికి తగినటువంటి ఒక జీవోని పాస్ చేసుకొని ఆ జీవోని ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత, మీకు నచ్చినటువంటి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత ఆ జీవోని రద్దు చేసుకొని ఇవాళ సభ ముందుకు సరైనటువంటి సమాధానం చెప్పేటటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఆ రకంగా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అయితే మీరు ఎంతో బాధ్యత కలిగినటువంటి చైర్లో ఉన్నారు. సభని సజావుగా జరిపించే విధంగా ప్రజల సమస్యల మీద, ఏదైనా అనేక సమస్యలు ఉంటాయి, ఆ సమస్యల్లో ప్రజల తరపున వచ్చినటువంటి దానికి ఎక్కువ టైం ఇచ్చి చర్చ జరిగే విధంగా బాధ్యత తీసుకోవాలనే సందర్భంలో మనవి చేస్తూ మరొకసారి మీకు అభినందనలు తెలియజేస్తూ సెలవు.
ధన్యవాదములు అధ్యక్ష. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఈరోజు మీరు డిప్యూటీ చైర్మన్గా ఆ సీట్ను అలంకరించినందుకు మీకు శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇటువంటి మంచి తరుణంలో పాలక పక్షము ప్రతిపక్షము ఇద్దరు కూడా మీరు ఆ సీట్ని అలంకరించుంటే ఈ చరిత్రలో ఒక మంచి దినముగా ఉండేటువంటిది. కానీ ఈరోజు వారు చరిత్రహీనులైనారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మీకు మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తాం. కళ్యాణ్ గారు. అధ్యక్ష, శాసన మండలి డిప్యూటీ చైర్మన్గా మీరు ఎన్నుకోబడినందుకు అభినందనలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈ అవకాశం మీకు కల్పించినందుకు జగనన్నకు మా అధ్యక్షులైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. మీరు శాసన మండలి సభ్యులుగా మీ బాధ్యతలను ఎంతో సక్రమంగా ఎంతో హోందాగా నిర్వర్తించారు. ఎన్నో ప్రజా సమస్యల్ని సభ దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడమే కాకుండా అవి పరిష్కారం కావాలని ఎంతగానో తపన పడ్డారు. అదేవిధంగా ఈ శాసన మండలి డిప్యూటీ చైర్మన్గా కూడా మీ బాధ్యతలను విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. ఆ సభకు గౌరవాన్ని తెచ్చేట్టుగా రేపొద్దున్న మీరు నిర్వహించాలని కోరుకుంటూ ఉన్నాను. అలాగే అధికార పక్షం వాకౌట్ చేయడం నిజంగా చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఇలాంటి శాసన మండలి చైర్మన్ డిప్యూటీ చైర్మన్ లాంటి పదవులు వ్యక్తులు అలంకరించేటప్పుడు అందరూ వెళ్ళి గౌరవంగా ఆ సీట్లో కూర్చోబెట్టడం అనేది మన సాంప్రదాయాలు పాటించకపోవడం వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాను అధ్యక్ష. మీరు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని మరింత ఉన్నత పదవుల్లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. కల్పలత. నమస్కారం అధ్యక్ష, మీరు ఈరోజు డిప్యూటీ చైర్మన్గా ఎన్నుకోవడం అనేది ఏకగ్రీవంగా ఎన్నుకోవడం చాలా సంతోషం అధ్యక్ష. అలాగే మీరు ఒక శాసన మండలి సభ్యులుగా ప్రజల పక్షాన నిలబడి మీరు చాలా వరకు పోరాటం చేసి ప్రజలకు న్యాయంగా ముందుకెళ్లారు అధ్యక్ష. అలాంటి మిమ్మల్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు డిప్యూటీ చైర్మన్గా నియమించడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష.